అనామికా శర్మ ఈమె చేసిన పని గురించి తెలిస్తే సమాజంలో ఇలాంటి తల్లులు కూడా ఉంటారా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఆమెపై అసహ్యం వేస్తుంది. ఆ వెంటనే పట్టరాని కోపం వస్తుంది. అవును, అనామికా శర్మ చేసిన పని గురించి తెలిస్తే ఎవరికైనా ఇదే ఫీలింగ్ కలుగుతుంది. మైనార్టీ కూడా తిరిగి తన కూతురిపై గ్యాంగ్ రేప్ చేయడానికి సహకరించింది ఈ మహాతల్లి. ప్రియుడి కోసం ఇలా బరితెగించింది. అమ్మతనానికే మచ్చ తెచ్చింది. ఇంతకీ అనామికా శర్మ ఎవరు? అనామికా శర్మ ఓ బీజేపీ మహిళా నేత. హరిద్వార్ బీజేపీ మహిళా అధ్యక్షురాలు కూడా. ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చింది. దీనికి కారణం మరో వ్యక్తితో సంబంధం ఉండడమే. అలా విడాకులిచ్చి ప్రియుడితో కొన్నాళ్లుగా సహజీవనం చేస్తోంది. అయితే ఆ వ్యక్తి అనామికతో సహజీవనం చేస్తున్నాడు, కానీ అతడి కన్ను మాత్రం అనామిక 13 ఏళ్ల కూతురిపై ఉంది. ఈ ఏడాది జనవరిలో ప్రియుడు అతని స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్ళింది అనామిక. వెంట తన 13 ఏళ్ల కూతుర్ని కూడా తీసుకెళ్లింది. అప్పటి నుంచి అనామిక కుమార్తెపై కన్నేసిన ఆ కామాంధుడు తన కోరిక తీర్చుకోవటానికి ఇదే సరైన సమయమని భావించాడు. విషయం అనామికకు తెలిసింది. వారించాల్సిన ఆ దుర్మార్గపు తల్లి ప్రియుడికి సహకరించింది. దీంతో 13 ఏళ్ల ఆ బాలికపై అనామిక ప్రియుడు అతడి స్నేహితులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఈ విషయం బయట ఎక్కడికైనా చెబితే చంపేస్తామని కూతుర్ని బెదిరించింది ఆ మహాతల్లి. విడాకుల నిబంధనల ప్రకారం కొన్ని రోజులు తండ్రి దగ్గర ఉండేందుకు వెళ్ళింది బాలిక. కూతురు ప్రవర్తనలో మార్పు గమనించిన తండ్రి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నాన్ని చేశాడు. మెల్లిగా బాలిక ఒక్కో విషయాన్ని బయట పెడుతుంటే ఆ తండ్రి గుండె ఆగినంత పనైంది. వెంటనే కూతురితో కలిసి పోలీస్ స్టేషన్కి ఫిర్యాదుకు వెళ్ళాడు. వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు కూతురుపై అఘాయిత్యం జరిగిందని నిర్ణయించుకున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి అనామికని అరెస్ట్ చేశారు. ఆ వెంటనే ఆమె ప్రియుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. బాలికపై గ్యాంగ్ రేప్కు పాల్పడిన మిగతా వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత ప్రియుడితో కలిసి ఎక్కువగా హోటల్స్లో ఉంటోంది అనామిక. అలా ఆమె కళ్ళ ముందే బాలికపై 8 సార్లు అత్యాచారం జరిగినట్లు పోలీసులు మీడియాకి వెల్లడించారు. కొన్ని నెలలుగా చిత్రహింసలు అనుభవించిన బాలిక ఎట్టకేలకు తండ్రికి తన బాధ చెప్పుకొని కన్నీరు మున్నీరైంది. ఎన్ఎస్ సెక్షన్తో పాటు పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద అందరిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. బాలిక వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ ముందు నమోదు చేసి మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. సాధారణంగా రాజకీయ నాయకులకు ఒక ధైర్యం ఉంటుంది. తాము ఎంత పెద్ద తప్పు చేసినా పలుకుబడి ఉపయోగించుకొని బయటపడొచ్చని అనుకుంటారు. అనామిక కూడా అలానే భావించుండొచ్చు. కానీ ఇలాంటి విషయాల్ని ఏ పార్టీ సహించదు. అందుకే అనామిక పేరు బయటకు వచ్చిన వెంటనే ఆమెని తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీజేపీ హైకమాండ్. 2024 నుంచి అనామిక ఏ పదవిలోనూ లేదని, ఇప్పుడు ఆమె సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. మతనానికి మారు పేరు తల్లంటారు. కడుపున పుట్టిన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని చెబుతారు. అలాంటి తల్లే కూతురి పాలిట రాక్షసిగా మారితే ఆ కూతురికి అంతకంటే నరకం ఇంకే ఉంటుంది. ఈ బాలిక విషయంలో అదే జరిగింది. సభ్య సమాజం తలదించుకోవాల్సిన ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.